రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇందిర మహిళా శక్తి సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత 10 ఏళ్ల కాలంగా ఉన్న ప్రభుత్వం మహిళల సంక్షేమం, విద్య, వైద్యం మర్చిపోయిందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ఆత్మస్థైర్యంతో ఎదుగుతున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే గొప్ప ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. మహిళా సంఘాలు సమిష్టిగా ఉండి పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. 10 ఏళ్లుగా ఇవ్వని రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. కేవలం రంగారెడ్డి జిల్లాలోనే 10,000 నూతన రేషన్ కార్డులను అందిస్తున్నామన్నారు. రేషన్ కార్డుపై పేదలకు సన్నబియ్యం అందజేస్తున్నామన్నారు. సన్న రకం వరి వేస్తున్న రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు. ప్రజల కోసం ఇంత చేస్తున్న ప్రభుత్వానికి ఎప్పుడు వెన్నంటే ఉండాలని మహిళల్ని కోరారు. నమూనాలు బలు వస్తారు.